శౌర్య ముచ్చట్లకు స్వాగతం. అందరూ ఆరోగ్యంగా, మరీ ముఖ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్‌లో మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలాగ జరిగాయి అనేది నేను పంచుకోబోతున్నాను. దాంతోపాటు ఈ క్లిప్‌లో చూపిస్తున్నట్లు మీకు విశ్వరూపం వెంకటేశ్వర స్వామిని చూపించబోతున్నాననమాట. తప్పకుండా ఈ వ్లాగ్‌ని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి. అండ్ మా మ్యారేజ్ యానివర్సరీ ఏ డేట్‌న జరిగిందని కూడా గెస్ చేయాలి. నేను మీకు మిడిల్ ఆఫ్ ద వీడియోలో ఒక హింట్ ఇస్తానన్నమాట. సో ఇదొచ్చేసి యాజ్ యూజువల్ మనందరము పెళ్లి చేసుకున్న తర్వాత యానివర్సరీ వచ్చిందంటే ఏం చేస్తాము, చక్కగా ఆ రోజు తలస్నానం చేసుకునేసి ఒక టెంపుల్కి అయితే వెళ్తాం కదా దేవుణ్ణి మొక్కడానికనేసి. సో మేము కూడా అందరి జంటల్లాగే చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది మా ఇంటి దగ్గరలో ఉండే ఇస్కాన్ గోశాల టెంపుల్. ఇక్కడ కృష్ణయ్య ఎంత అందంగా ఉంటారంటే మాటల్లో వర్ణించలేము. చూడండి, ఆ మండపం కూడా ఎంత చక్కగా అలంకరిస్తారంటే అసలు ఆ ఇస్కాన్లో ఉండే వాళ్ళకి మనము ప్రభుజీలకి చేతులెత్తి మొక్కాలన్నమాట. అంత అందంగా అలంకరిస్తారనమాట, ఒక మనిషిని అలంకరించినంత ముచ్చటగా. సో మనం యాజ్ యూజువల్ మనము సింపుల్గానే రెడీ అవుతాం అనమాట. మ్యారేజ్ డే కూడా సింపుల్గా అలా రెడీ అయిపోయాను. ఇక్కడ మీకు ఒక మంచి క్లిప్ చూపిస్తున్నాను అనమాట. నాకు భలే నచ్చింది. ఇది కార్తీక మాసం అంటే విష్ణుమూర్తిని కార్తీక దామోదరునిగా మనం పూజిస్తాం కదా. సో అది డెపిక్ట్ చేస్తూ చక్కగా ఇలాగా కార్తీక దామోదరుని అక్కడైతే వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారనమాట. అంటే యశోదమ్మ స్వామిని రోల్ కేసి కట్టేస్తుంది కదా, సో అదే కార్తీక దామోదరుడు అనమాట. సో మేమైతే నెక్స్ట్ అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాము యాజ్ యూజువల్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. సో డైరెక్ట్ బ్రంచ్ చేసేసాము, బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ బ్రంచ్. సో ఇలా ఎంతమంది చేస్తూ ఉంటారో నాకు కమెంట్ చేయండి తప్పకుండా. సో మేమైతే బెంగళూరులో ఉండే ఫేమస్ నాగార్జున వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఎందుకంటే ఇది కార్తీక మాసం, మేము నాన్ వెజ్ తినం కాబట్టి. సో ఇలాగ వెళ్ళిన తర్వాత ఇక్కడ నాగార్జునలో ఫేమస్ పప్పు అంటండి, ఆ ముద్దపప్పు. అందరు దానికోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు తెలుసా. బట్ మీకు లాస్ట్లో బిల్ పెడతాను చూడండి, ఆ బిల్లు చూసి మీరు షాక్ అయిపోయి షేక్ అయిపోతారనమాట. వాళ్ళు పెట్టింది ఇక్కడ పప్పు, ఆకుకూర పప్పు, అలాగే సాంబారు, రసము, పొంగలి, పెరుగు, అలాగే మజ్జిగ, ఒక చట్నీ, ఒక అప్పడము, అన్నం, అంతేనండి వాళ్ళు పెట్టింది. ఇదే నాగార్జున వెజ్ రెస్టారెంట్ అనమాట. చాలా ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాగార్జున వెజ్ రెస్టారెంట్లో తింటారు. చూసారు కదా బిల్లు, 2 వెజ్ మీల్స్కి బిల్లు అండ్ ఒక చపాతీకి 745 రూపీస్ అనమాట. అక్షరాల 745 రూపీస్. నేను ఆ బిల్లు చూసి షాక్ అయిపోయానమాట. మనకి రైస్ బ్యాగ్ నియర్లీ ఒక 25 కేజెస్ దాకా వచ్చేస్తుంది అనమాట. సో అది అక్కడికది అయిపోయింది అనుకోండి. ఆ షాక్లోనే నుంచి తేరుకొని చిన్నగా మేము విశ్వరూపం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. మా మ్యారేజ్ డేని మెమరబుల్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్లేస్కి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము, 2 ఇయర్స్ నుంచి. బట్ ఇది కొత్తగా పెట్టారనమాట బిజీపురాలో. మనకైతే విశ్వరూపం విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టారనమాట. చూడండి, ఈ విగ్రహంలో మీకు వ్యూహలక్ష్మి అమ్మవారు ఉంటారు, గజలక్ష్మి అమ్మవారు ఉంటారు, అలాగే సకల దేవతలని కొలువుంచేలాగా చేశారు. మనకి తల భాగం దగ్గర చూస్తే వినాయకుడు, ఆంజనేయ స్వామి, అలాగే దశావతారాలు, బ్రహ్మదేవుడు కూడా ఈ విగ్రహంలో అయితే ఉన్నారనమాట. 108 అడుగులండి, ఎగ్జాక్ట్గా 108 ఫీట్ అనమాట. స్వామివారి మీద నుంచి ఏరోప్లేన్ వెళ్తుంటే స్వామివారి తలకి తగిలినట్టుంది. ఆ ముఖము వాళ్ళు చేసిన ఆ శిల్పి ఎవరో కానీ చెక్కడం మాత్రం చాలా చక్కగా చెక్కారనమాట. డీటెయిలింగ్ సూపర్గా ఉంది. ఎవరైనా బెంగళూరు వస్తే తప్పకుండా బిజ్జీపురాలో ఉండే 108 ఫీట్ విశ్వరూపం విష్ణుమూర్తిని చూడండి. మనము మిద్ది మీదకి వెళ్ళి నిజ పాదాలు దర్శనం చేసుకోవాలంటే మాత్రం 100 రూపీస్ టికెట్ అనమాట. నా ఉద్దేశం ప్రకారం కింద నుంచి చూస్తేనే మంచిది. అండ్ కింద నుంచి చూస్తేనే మనకి క్లియర్ అండ్ క్లారిటీగా స్వామివారి విగ్రహం అయితే చక్కగా కనిపిస్తుంది అనమాట. దగ్గరగా పాదాల దగ్గర నిల్చొని చూస్తే పెద్ద ఏం అనిపించట్లేదు. కాబట్టి మీరు కింద నుంచి చూడడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100 రూపీస్ పే చేసి పైకి వెళ్ళి చూడండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుంది అనమాట. ఇలా అయితే మేము మా మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట స్వామివారి దర్శనంతో. నేను ఇందాక మా మ్యారేజ్ ఎప్పుడో గెస్ట్ చేయమన్నాను కదా, ఆ రోజు కాకుండా ఆ ముందు రోజు ఇండియన్
లేడీస్ వరల్డ్ కప్ జరిగిందనమాట. ఉమెన్ వరల్డ్ కప్. సో, దాన్ని బట్టి మన ఇండియా గెలిచింది కూడా ఆ రోజు. మాకు గిఫ్ట్‌లాగా కూడా ఇచ్చింది. సో, డేట్ ఏంటో గెస్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.